హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు అమెజాన్ నుంచి ఒక మెమొరీ కార్డ్ తెప్పించాను. ఇది 256 GB, 2976 రూపాయలు. ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఇది మనం 4K రికార్డింగ్, మనం యాక్చువల్గా మన సెల్లో మనం 4K రికార్డింగ్ చేస్తాము. దానికోసం మనకి దీని వచ్చేసి రీడింగ్ స్పీడ్ వచ్చేసి 200 MBs/s, రైటింగ్ స్పీడ్ వచ్చేసి 140 MB/s. అంటే చూడండి ఎంత ఫాస్ట్గా రికార్డింగ్ అవుతుందో. అంటే మెమొరీ కార్డులో మనం తీసే డేటా అంత ఫాస్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట. రీడ్ చేసేటప్పుడు కూడా అంతే ఫాస్ట్గా మనకి రిసీవ్ చేసుకొని ఇస్తుంది అనమాట. అందుకోసమే ఈ మెమొరీ కార్డు ఇంత కాస్ట్. సో నేను ఓపెన్ చేయబోతున్నాను, చూడండి. అన్ని ఫుల్ కంట్రోల్గా ఇచ్చినాడు. ప్లీజ్ డు నాట్ యాక్సెప్ట్ టెంపర్డ్ ప్యాకెట్ రైట్ చేసిన. చూద్దాం ఒకసారి ఇది. ఓకే, చిన్న మెమొరీ కార్డుకి ఎంత కవర్ పెట్టినాడు చూడారు. ఫుల్ ప్రొటెక్షన్తో ఇచ్చినాడు. ఇది చిన్న ఇంత మెమొరీ కార్డు, ఇది మైక్రో SD. మామూలు చేతులతో వచ్చేది కాదు, సిజర్తో ఏమైనా ట్రై చేద్దాం. చింపుదాం డైరెక్ట్. చింపినా రాలేదు. అదే చింపేసిన. విత్ అడాప్టర్ కూడా ఇచ్చినాడు. ఎవరన్నా యూట్యూబర్స్ తీసుకోవాలనే, ఇది యూట్యూబర్స్ లాక్స్ కోసమే కార్డు తీసుకునేది. ఇట్లా ఈ రేంజ్ మెమొరీ కార్డు బాగుంటుంది. ఇంతకుముందు నేను వాడినాను ఇది. తీస్తా, ఓపెన్ చేస్తా దీన్ని. అడిగితే చూడండి ఒకసారి. ఇగో స్పీడ్ వచ్చేసి రీడింగ్ స్పీడ్ 200 MB/s. ఇక్కడే ఉంచండి, ఇక్కడ 200 MB/s. 140 స్పీడ్. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్ కనపడుతుంది. ఇది స్కాన్ డిస్క్ ఎక్స్ట్రీమ్, కొంచెం తక్కువ రేటు. స్కాన్ డిస్క్ ఎక్స్ట్రీమ్ తక్కువ కొంచెం, కానీ స్కాన్ డిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో ఇది కాబట్టి ఫాస్ట్ 200, రీడింగ్ ఫాస్ట్ 200, రైటింగ్ ఫాస్ట్ 140. అడాప్టర్ రాదనుకున్నా నేను, వచ్చింది అడాప్టర్ కూడా. అడాప్టర్తో మనకేం పని లేదు. ఇద్దా బుజ్జకుండా. ఇంత చిన్నది. లాక్స్ కోసమే ఇంత ఫాస్ట్ ఉండే కార్డు, లేటెస్ట్ టెక్నాలజీ కార్డు బుక్ చేసుకోవడం జరిగింది.
ఇది వాడి ఇంకా రేపు నుంచి షురూ చేయడమే అన్ని. ఇప్పుడే ఆ మెమరీ కార్డు సెల్లోకి వేసాను. ఆ మెమరీ కార్డులోనే ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది ఈ వీడియోను. అసలు రన్నింగ్ టైంలో నేను యాక్చువల్గా ఫోటో తీస్తాను. ఆ ఫోటో తీసి కొంచెం మామూలుగా ఇంటర్నల్ మెమరీ అయితే క్యాప్చర్ చేసినప్పుడల్లా ఒక సెకండ్స్ గ్యాప్ తీసుకుంటుంది, అంటే లేట్ తీసుకుంటుంది. ఇప్పుడైతే బాగా అన్ని చెక్ చేశాను. 4Kలో రన్నింగ్లో వీడియో తీసేటప్పుడు మనం ఫోటో తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్పాట్లో మనకి రిజల్ట్ కనపడుతుంది. కొట్టితేనే ఫోటో క్యాప్చర్ అవుతుంది, మళ్ళీ వెంటనే ఫోటో క్యాప్చర్. దాంట్లో అట్లా ఇంటర్నల్ స్టోరేజ్ అట్లా కాదు. ఈ ఫోటో కొట్టినాక మళ్ళీ ఓ ఫోటోనే తీసుకునేది, మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు, 5-6 సెకండ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళా ఫోటో తీసుకుంటారు. లేకుంటే వెంటనే తీసుకోదు అసలు. ఈ ఈ ప్రాబ్లమ్స్ తోనే నేను ఈ మెమరీ కార్డు అమెజాన్ లో బుక్ చేసుకుని తీసుకోవడం జరిగింది. పర్ఫార్మెన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దాంట్లోనే రికార్డింగ్ అవుతుంది ఈ వీడియో అంతాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.